మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్రికా విలేకరులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, అదేవిధంగా నియోజకవర్గ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, గత నవంబర్లో జరిగిన ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే ఇందిరమ్మ 6 హామీలను అమలు చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం, వచ్చిన 24 గంటల లోపు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, 24 గంటల్లోనే అమలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. మనం 9 నెలలుగా చూసినట్టయితే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాకుండా పేద ప్రజలకు సంబంధించి, రాష్ట్ర బాగోగులకు సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిధుల్ని సమీకరించి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని మన అందరికీ కూడా తెలుసు. 9.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పు చేసి, ఒక మాటలో చెప్పాలంటే ఖాళీ చిప్పను చేతికి ఇచ్చిన పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు కడుతూ, అప్పులకు వడ్డీలు కడుతూ, ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీని కూడా మరి 15 ఆగస్టు లోపల అని చెప్పిన ముఖ్యమంత్రి గారు 3 విడతలలో మరి దానిని కూడా అమలు చేయటం, మరి ఈనాడు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంటే ప్రభుత్వం ఇక మాకు నూకలు చెల్లినాయి, మా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ప్రజల్లో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక గ్లోబల్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ఛానల్స్ కొనుక్కొని అదే పనిగా పదేగా చెడు ప్రచారాన్ని చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపుగా 18,000 కోట్లతోటి రైతులకు మనం రుణమాఫీ 2 లక్షల వరకు చేయటం. ఇలా టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాం, మీరు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 5 సంవత్సరాల కాలంలో చేయలేని దద్దమ్మలు ఈ రోజు మమ్మల్ని అడిగే నైతిక హక్కు ఉందా అని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం. 2 లక్షల పైన ఉన్నాయి కూడా ఈ రోజు ఇంటింటికి సర్వే జరిపించి ఆ పై బ్యాలెన్స్ కట్టుకునేటట్టయితే రైతులకు కట్టాలని చెప్పి ఈ రోజు 8 నుంచి 9,000 కోట్ల అంచనాతోటి నిధులు సమీకరించి అవన్నిటిని కూడా రుణమాఫీ చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వస్తున్న పరిస్థితిని కూడా ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు మొన్న పార్లమెంట్ ఎన్నికలలో 1 సీటు గెలవలేకపోవటం, దాదాపు 7-8 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం తోటి ఇక మా కాలం చెల్లింది, నూకలు చెల్లినాయి అని చెప్పి ఏదో బట్టగాల్చి మీదేసే ప్రక్రియను తీసుకురావటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాల కోసం చెరువుల్ని కాపాడాలి, మూసీ నదిని ప్రక్షాళన చేయాలి, మూసీ నదిని ఆధునీకరణ చేయాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వస్తున్నారు. మరి మనం ఈరోజు చూస్తున్నాం, ఒక దశలో పోయిన సంవత్సరం కాలాలు కాక కరువు కాటకాలతోటి ప్రజలకు మంచినీళ్లు దొరికే పరిస్థితి కూడా లేదు. మరి భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ లో ఉన్న చెరువుల్ని కాపాడాలి, హైదరాబాద్ లో ఏదైతే ఎఫ్టిఎల్ పరిధిలో, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని తీసేసి చెరువులకు మార్కింగ్ చేసి చెరువుల్ని పరిరక్షించాలి. అదేవిధంగా ఈరోజు మనం మూసీ నదిని చూస్తే ఒక దశలో 200-300 మీటర్ల వెడల్పున్న మూసీ నది కొన్ని చోట్ల 50 మీటర్లకు 30 మీటర్లకు కూడా పరిమితం కావటం. ఏదైనా హైదరాబాద్ లో బాగా వర్షాలు వచ్చినప్పుడు ఆ మూసీల నీళ్లు పట్టక లోతట్టు ప్రాంతాలు కానీ హైదరాబాద్ మొత్తం కూడా జలమయం అవుతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నీటి కష్టాలు రాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రాన్ని ఏర్పాటు చేసి మరి ముందుకెళ్తున్న పరిస్థితి. మరి మా నాయకుడు ఎప్పటికప్పుడు కూడా చెప్తున్నాడు, ఈరోజు మూసీ ప్రక్షాళనలో భాగంగా దాదాపుగా 15,000 ఇండ్లు అక్రమంగా నిర్మాణాలైనాయి. అందులో 90% పేదలు ఉన్నారు. ఆ పేదలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిన తర్వాతనే మేము వాళ్ళని ఖాళీ చేయిస్తామని చెప్పి
అది హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసి కానీ హైడ్రా కానీ అక్కడున్న లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళను కన్విన్స్ చేసి ఈరోజు వాళ్ళకు పక్కాగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళను షిఫ్ట్ చేసే పరిస్థితి. కొన్ని చోట్ల బాగా బడా పారిశ్రామికవేత్తలు బడా నాయకులు అటు ఫామ్ హౌజులు కానివ్వండి, కొంతమంది పెద్ద పెద్ద విల్లాలు కూడా కట్టిన నిర్మాణాలను ఆ చెరువుల రక్షణ పేరు మీద హైడ్రా కూడా కూల్చేయటం జరిగింది. ఎవరైనా పేదలు ఉంటే పేదలకు అన్యాయం చేయొద్దు, పేదలు ఎవరైనా నిర్మాణాలు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇద్దాం, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఎక్కడ కూడా పేదవాడికి అన్యాయం జరగొద్దు, ఎక్కడ కూడా పేదవాడికి న్యాయం జరగాలని చెప్పి ఒక ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు. మరి గత వారం 10 రోజుల నుంచి కూడా సూర్యాపేటలో కూడా మరి అధికారుల అత్యుత్సాహంతో ఏదైతే సద్దల చెరువు కానివ్వండి, పుల్లారెడ్డి చెరువు కానివ్వండి, ముఖ్యంగా FTL కాకుండా బఫర్ జోన్లో కూడా మార్కింగ్ చేస్తున్నారు అధికారులు అని చెప్పి మరి అక్కడ ఉన్న ఆ చిన్న ఇంటి యజమానులు కొంచెంగా ఇబ్బంది పడి ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా మా దృష్టికి రావటం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, హైడ్రా అనేది ఏదైతే ORRకు లోపల భాగంలో ఉంది, ORRకు సంబంధించి లోపల పరిరక్షించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తుంది. సూర్యాపేటలో ఎలాంటి హైడ్రా అనే చర్యలు కూడా లేవు. నేను అధికారులతో కూడా మాట్లాడినా, ఇప్పుడు ఆల్రెడీ ఇటు సద్దల చెరువు కానివ్వండి, పుల్లారెడ్డి చెరువుకు FTL పరిధి ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కట్ట నిర్మాణం జరిగింది. కట్ట నిర్మాణం లోపల పరిధిలోనే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ నీళ్లు బయటికి వచ్చి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు JS గారు చైర్మన్గా ఉన్నప్పుడు చెరువును పరిరక్షించాలని చెప్పి మరి అదంతా కూడా FTL కింద కట్టల నిర్మాణం చేసి అక్కడ ఎక్కడైనా అటు సైడ్ ఏమన్నా 1-2 ఇండ్లు ఉంటే FTL పరిధిలోకి వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడు అసలు టౌన్లలో ఆలోచన అనేది లేదు. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో జరిగింది తప్ప ఇంకోటి కాదు. దీంట్లో ప్రతిపక్షాలు కూడా వాళ్ళని ఏదో దీన్ని ఆసరా చేసుకొని చేయాలని చేస్తున్నా, కానీ ఇందిరమ్మ రాజ్యం అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, ఇందిరమ్మ పరిపాలన అన్నా పేదోడి పరిపాలన, పేదవాడికి సాయం చేసే పరిపాలన. 77-78 నెలల ఈ స్వాతంత్ర పాలనలో కాంగ్రెస్ పార్టీనే పేదవాడికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఆత్మ గౌరవంతో బతికే విధంగా దళితులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, పేదవాళ్ళకు కానీ ఈరోజు ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఈరోజు బీజేపీ కానివ్వండి, BRS కానివ్వండి, ఉన్నత వర్గాలకు మరి వాళ్ళు చేయూతనిచ్చేవాళ్ళు. కాబట్టి నేను అందరికీ కూడా, సూర్యాపేట ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎలాంటి చర్యలు కూడా ప్రభుత్వం తరపున ఉండవు. నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. పేదవాడికి న్యాయం చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు వస్తే కూడా ఏదైతే FTL పరిధిలు ఉన్నాయో వాటికి సంబంధించే ఉంటుంది తప్ప కట్ట యువతలు అనేది ఎక్కడ కూడా ప్రస్తావన రాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేటలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున కూడా మేము ఒక అంచనాతోటి ముందుకు వస్తున్నాం. దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, టూరిజం చైర్మన్గా నేను కానివ్వండి,
మరి అన్ని రకాలుగా ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ విషయానికి వస్తే ఏరియా హాస్పిటల్ కూడా దాదాపుగా 1000 పడకల ఆసుపత్రిగా నిర్మాణం జరుగుతుంది. సూర్యాపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇంకా ఏమేమి ఉన్నాయో రోడ్స్ కానివ్వండి, అన్ని కార్యక్రమాలను కూడా ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా నేను టూరిజం చైర్మన్గా టూరిజానికి సంబంధించి కూడా సూర్యాపేటకు నిధులు కేటాయించే విషయంలో నేను కూడా మరి ఒక ఆలోచనతోటి ముఖ్యంగా సద్దల చెరువుకు దాదాపుగా టూరిజం నుంచి 10 కోట్ల రూపాయలను డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ కానివ్వండి, పార్కు కానివ్వండి, దానికోసం కూడా 10 కోట్ల రూపాయలు కేటాయించటం. ఉర్లుగొండకు కూడా దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉర్లుగొండ దేవాలయ నిర్మాణానికి కూడా కేటాయించడం. పిల్లల మరి శివాలయాలకు సంబంధించి కూడా ఒక 2.5 కోట్లు టూరిజం నుంచి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మిగిలిన కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ ప్రతి పేదవాడిని ఆదుకునే కార్యక్రమం, రేపు వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, రైతుల రుణమాఫీ కానివ్వండి, ప్రతి పేదవాడికి ఎవరైతే ఇప్పుడు ఈ బస్ స్టాండ్ వెనుక ఉండి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము గతంలో హామీ ఇచ్చిన, వాళ్ళ ఇల్లు కూల్చేయకపోను ఆ పేదవాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేసి వీళ్ళను రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. దానికి ఎవరు కూడా రెచ్చిపోవద్దు, అవసరం లేదు. ఏదన్నా ఉంటే కూడా మా దగ్గరికి రండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం. ఏ పరిస్థితులలో కూడా ఒక్క ఇల్లుకు కూడా నష్టం లేకుండా చేసే బాధ్యతను ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.